లేకపోతే కష్టం చెయ్యి, ఏదన్నా చేసినా కూడా నీవు నీ భార్యను పోషించే బాధ్యత నీకుంది అని అంత కూలంకుషంగా ఆ 125 సిఆర్‌పిసి సెక్షన్ చెప్పింది కనుక ఓన్లీ అదొక్కటే ఈవిడకి ఏమన్నా ఆప్షన్ ఏమో అన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఏంటంటేనండి, ఆవిడ అనుభవించే ఏదైతే ఫిజికల్ టార్చర్ ఏదైతే ఉందని అన్నారు కదండీ! దానికి మాత్రం డెఫినిట్‌గా ఒక పోలీస్ కంప్లెయింట్ లాంటిది కనుక ఇవ్వకపోతే డెఫినిట్‌గా ఆ పిల్లలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొంచెం డేంజర్ అలార్మింగ్ సూచనలే ఈ ఫ్యామిలీలో కనబడుతుందండి. సో, మేబీ ఇవన్నీ కూడా నువ్వు స్టెప్స్ వేసి నెక్స్ట్ మేడం గారు చెప్పినట్టు ఇంకా ఫర్దర్‌గా ఆయనకేమన్నా మరి ఇంకా కౌన్సెలింగ్ లాంటిదన్నా ఏదైనా చూస్తేనే ఇంకేమన్నా ఇంకా కలిసి ఉండడము అనేదేంటంటేనండి, ఎప్పుడైతే ఈ అమ్మాయి నాకు లైఫ్ థ్రెట్ ఆల్రెడీ 1½ ఇయర్ క్రితమే నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఉన్నారు. లీగల్‌గా మీరు విడిపోలేదేమో గానీ, మానసికంగా మీరు ఎప్పుడో విడిపోయారు. అట్లానే కనిపిస్తున్నాయేమో మీ పేపర్స్ అన్నీ అయితే కనబడడం. నెక్స్ట్ ఇంకా మెయింటెనెన్స్ అలాంటివన్నీ మీరు ఏదన్నా సరే, ఇప్పుడు యాక్చువల్‌గా వీళ్ళిద్దరూ మాట్లాడిన దానివల్ల మీకు అన్నీ తెలియాలండి. మీకు కూడా రెడ్డి గారు. అంటే న్యాయపరంగా, చట్టపరంగా ఎవరు కూడా వెళ్ళి ఏంటి జైల్లో కూర్చోవాలనో, పోలీసులతో తన్నులు తినాలనో, లేకపోతే పోలీసులతో మాటలు అనిపించుకోవాలనో ఎవరు అనుకోం. సో మీరు కూడా అలాగే దీనికి ఏది ఆఫ్ చేయరని నేను అనుకుంటున్నా మీ మాటలను బట్టి. ఒకటి, మీ మాటలను బట్టి నాకు తెలిసింది, సరే ఆమె మీకు అంతగా అడ్జస్ట్ కాలేదు, అందువల్లే నాకు కోపం వచ్చింది అని అంటే, అడ్జస్ట్ కానప్పుడు వదిలేయాలి. కానీ కొట్టడాలు, తిట్టడాలు, నరికేయడాలు, కొట్టేయడాలు జరగవండి, నడవు. మీరు మంచిగా చూసుకొని ఉంటే ఆవిడకి అవసరం కూడా లేదు మీ మాట వినకుండా ఉండాల్సిన అవసరం. ఆవిడ ఏ కోసైనా మీ ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి నాకు ప్రేమ అయితే కనిపించలే. మీ ఇద్దరిని ఇక్కడ ఇలా పట్టి పెడుతుంది ఆ పిల్లలిద్దరు. డెఫినెట్గా మీకు పిల్లల మీద ప్రేమ ఉండదని నేను అన్నాను, అలాగే ఆవిడకి ఉండదని నేను అనట్లే. ఇద్దరికి పిల్లల మీద ప్రేమ అనేది ఉంది. సో మీరు ఇప్పుడు ఏదో ఆలోచించినా ఇంకా మీ జీవితాల గురించి ఆలోచించడం పక్కన పెట్టి పిల్లల గురించి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందనే చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఆవిడ చెప్పిన ద్వారా మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఏం జరిగినా ఎలా జరిగినా వాళ్ళని భరించాల్సిన బాధ్యత మీదే. వాళ్ళు ఎట్లా పోయినా నా పిల్లలు, నా భార్య ఎట్లా రోడ్డున పడ్డా నాకు అనవసరం, నా సంతోషం నాకు ముఖ్యం అనుకునే వ్యక్తి అయితే మీరు కాదని నేను అనుకుంటున్నా. అవునా కాదా? అవును మేడం, నేను కూడా చెప్తున్నాను కదా మేడం. ఏమ్మా? నా దగ్గర ఉంటే నేను పెట్టడానికి నాకేం బాధ లేదు, వాళ్ళని చూసుకోవడానికి ఏం బాధ లేదు. మీ దగ్గర ఉండడం అన్నది ఆవిడ మీ దగ్గరే ఉంది రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు ఆవిడ మీ దగ్గరే ఉంది. మీరు ఆవిడని పెట్టిన హింసలు చాలా భయంకరమైనవి. ఆవిడ చాలానే భరించింది. మీరేం చేశారో మీకు తెలుసు, ఆవిడేం చేసిందో ఆవిడ తెలుసు. మీరు ఏం చేస్తే బాగుంటుందని మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఆవిడ ఏం చేయాలని అడుగుతాను. నేను చేసేది ఒకటే. మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు?